అది కురుక్షేత్ర యుద్ధం. ధృతరాష్ట్ర కుమారులైన 10 మంది కురువీరులు భీమసేనుని ఎదుర్కొన్నారు. భీమసేనుడు 10 బల్లె బాణములతో ఆ 10 మంది కురుకుమారుల శిరస్సులు తుంచాడు. అది చూసిన కర్ణుడు కూడా దిక్కుతోచుకుంటూ అటూ ఇటూ చూస్తున్నాడు. కర్ణుడి రథసారథి అయిన శల్యుడు కర్ణుని చూసి ఇలా అంటాడు: కర్ణ, ఏమైంది? భయపడ్డావా? నీలో పిరికితనం ఆవహించిందా? నీ మిత్రుడు దుర్యోధనుడు కూడా దుశ్శాసుని దుర్మరణం చూసి తన వంతు ఎప్పుడు వస్తుందా అని భయపడుతున్నాడు. నువ్వు కూడా భయపడితే ఎలాగా? కృపాచార్యుడు, అశ్వత్థామ ఇలాంటి వీరులు నీ యాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. నువ్వు కూడా సైన్యాన్ని కూడగట్టుకుని యుద్ధానికి ఉపక్రమించు. అదిగో నీ కుమారుడు వృషసేనుడు పాండవుల మీదికి పోతున్నాడు. నువ్వు కూడా అర్జునుణ్ణి ఎదిరించు. ఎందుకంటే ఈ యుద్ధ భారాన్ని రారాజు నీ భుజస్కంధముల మీద నిలిపాడు. కానీ నువ్విలా భయపడ్డం తగున అని శల్యుడు కర్ణుడితో అంటాడు.